చపాతీలు సహా ఏ ఇతర ఫుడ్ తిన్నా అన్నం తింటేనే కడుపు నిండినట్టు ఉంటుందని చాలా మంది అంటూ ఉంటారు. రైస్లో ప్రోటీన్లు తక్కువ ఉండి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. దాంతో డయాబెటీస్ సమస్య ఉన్నవారు రైస్ ను దూరంగా పెడతారు. ఇష్టం లేకపోయినా రోజులో 2 పూటలు చపాతీయే తింటూ ఉంటారు. అన్నం తినాలని ఉన్నా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కాబట్టి దూరంగా ఉండాల్సిన పరిస్థితి. ఇలాంటి వారి కోసమే దక్షిణ కొరియా సైంటిస్టులు కొత్త రకం బియ్యాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ప్రోటీన్లు ఎక్కువగా అందేలా ఈ రైస్ ను రూపొందిస్తున్నారు. ఈ మీటీ రైస్ గులాబీ రంగులో ఉంటుంది. మన దగ్గర ఉండే బిర్యానీ రైస్ లాగే ప్రత్యేక ఆరోమాను కలిగి ఉంటుంది. మీటీ అనే పదంలో మాంసం ఉన్నట్టుగానే రైస్ లో జంతువుల మాంసాన్ని జొప్పిస్తున్నారు సైంటిస్టులు. ఇందుకోసం జంతువులను వధించడం లేదట. ల్యాబుల్లో తయారు చేసిన బీఫ్ మాంసం, కొవ్వు కణజాలాలను వినియోగించి మాంసాన్ని రైస్ లో ఉంచుతున్నారు. దీని ద్వారా జంతువులను వధించకుండానే మన శరీరానికి మాంసం ద్వారా అందాల్సిన ప్రోటీన్లు వచ్చేస్తాయన్నమాట. మీటీ రైస్ తయారీ కోసం సాధారణ బియ్యాన్నే తీసుకుంటున్నారు. వాటికి చేపల నుంచి సేకరించిన గలిచిన్ ప్రోటీన్ ను కోటింగ్ గా వేస్తారు. ఆ తర్వాత ఒక్కో గింజలోకి ల్యాబుల్లో తయారు చేసిన బీఫ్ కణాలు ఇంజెక్ట్ చేస్తారు. బియ్యపు గింజల్లోకి మాంసపు కణాలు ఎక్కించాక లోపల అంతా సమంగా పెరుగుతాయి. సాధారణ బియ్యంతో పోలిస్తే ఈ రైస్ లో 8% ప్రోటీన్, 7% ఫ్యాట్ ఎక్కువగా ఉంటాయి. అయితే దక్షిణ కొరియా ప్రభుత్వం ఈ మీటీ రైస్ కు ఇంకా ఆమోదం తెలపలేదు. ఎమర్జెన్సీ రిలీఫ్ ఫుడ్ కింద ఈ రైస్ ను అందించేందుకు అనుమతులు వస్తాయని మీటీ రైస్ తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కొన్ని దేశాల్లో ప్రజలు పేదరికంతో రోజుకు 1 పూట మాత్రమే భోజనం చేస్తున్నారు. అలాంటి వారికి రైస్ ను అందించడం ద్వారా వారిలో ప్రోటీన్ల శాతం పెరిగినా ప్రయోజనకరమే అని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇక హైబ్రిడ్ రైస్ పట్ల రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మాంసాన్ని ఉత్పత్తి చేసేందుకు జంతువులను పెంచే వారిపై దీని ప్రభావం పడుతుందని అంటున్నారు. అందుకే కల్టివేటెడ్ మీట్ పై గతంలోనే ఇటలీ నిషేధించింది. దక్షిణ కొరియాలో తయారవుతున్న మీటీ రైస్ కు అనుమతి లభిస్తుందా, ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందా లేదా అన్నది చూడాలి.